వెల్కమ్ టు రవికిరణాలు టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల ఆర్థిక సాయం. డ్యూటీలో మృతి చెందిన డెలివరీ బాయ్ గురించి ప్రస్తావన. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ మొత్తాన్ని అందించిన ముఖ్యమంత్రి. నేను రాజీనామా చేయడం లేదు, పోటీ కూడా చేయడం లేదన్న గవర్నర్ తమిళసై. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తాననే ప్రచారంలో నిజం లేదని వెల్లడి. కుప్పం నియోజకవర్గంలో ముగిసిన చంద్రబాబు పర్యటన. 3 రోజుల పాటు చంద్రబాబు పర్యటన. విస్తృత స్థాయిలో ప్రజలతో మమేకమైన చంద్రబాబు. ఒక్క ఛాన్స్ అనే అవకాశం ఇస్తే కోలుకోలని దెబ్బ కొట్టారన్న పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య. దళితులంతా ఐక్యం కావాలని అసమర్థ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ను సాగనంపాలని పిలుపు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. 4 నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం సహాయ నిధి కింద ఈ మొత్తాన్ని అందించారు. ఇచ్చిన మాట ప్రకారం వారం రోజుల్లో ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23న గిగ్ వర్కర్లతో నాంపల్ ఎగ్జిబిషన్ మైదానంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 4 నెలల క్రితం ఫుడ్ డెలివరీ డ్యూటీలో ఉండగా ప్రమాదవశాత్తు మరణించిన డెలివరీ బాయ్ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ బాయ్ కుటుంబానికి ఏమైనా చేస్తుందని భావించాలని, కానీ ఏమీ చేయలేదన్నారు. ఈ క్రమంలో మృతి చెందిన డెలివరీ బాయ్ కుటుంబం వివరాలు తెలుసుకున్న సీఎం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు అతని కుటుంబానికి అందించారు. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ముగిసింది. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన 3 రోజుల పాటు సాగింది. వివిధ గ్రామాల్లో రోడ్ షోలతో చంద్రబాబు విస్తృత స్థాయిలో ప్రజల్లోకి వెళ్లారు. కుప్పం, గుడిపల్లె, శాంతిపూర్, రామకుప్పం మండలాల్లో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. టీడీపీ అధినేత ర్యాలీలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కాగా కుప్పం నియోజకవర్గం పర్యటన ముగించుకున్న చంద్రబాబు మల్లనూరు నుంచి బెంగళూరు పయనమయ్యారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ 3 రోజులు మీ ఉత్సాహం చూసిన తర్వాత 1,00,000 ఓట్ల మెజారిటీ సాధ్యమనే అభిప్రాయానికి వచ్చాను. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఆ తండ్రి పైన కొడుకు భుజాలపై ఎక్కి 2,000 చూపిస్తూ నా భవిష్యత్తు నీదే, నా భవిష్యత్తు గ్యారంటీ నువ్వేనని చెప్పి ఆ చిన్నారి ఆశీర్వదిస్తున్నాడు మనల్ని. ఈ పక్క టీనేజ్ బాయ్స్ అంతా ఉన్నారు, గర్ల్స్ అంతా ఉన్నారు, పైన చూస్తున్న ఆడబిడ్డలు ఉన్నారు. మేము బాగా చదువుకుంటాం, మా భవిష్యత్తును బంగారు భవిష్యత్తు చేయమని ఆ పిల్లలందరూ కూడా కోరుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. 30 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ కానే కాదు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసిన, మీ ఇళ్లలో మరుగుదొడ్లు కట్టిన, ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన, వీధి దీపాలు వేస్తే వీధి దీపాలు వెలగడం లేదు. ఇప్పుడు ఆ రోజు నేను చెత్త సేకరించడానికి వేస్ట్ కాంపోస్ట్ అని చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసే షెడ్లు కడితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు పెయింట్లు వేస్తున్నారు, కానీ ఆ షెడ్లు పనిచేయడం. పెయింట్ల పైన ఉండే అభిమానం ప్రజల పైన లేదు. వీళ్ళకి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒక విషయం అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వస్తే మీ జీవితాల్లో మార్పు తీసుకురావాలి, మీకు ఉపయోగపడాలి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడ రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, యువత ఉన్నారు, మా ఆడబిడ్డలు ఉన్నారు. ఇంకొక పక్కన చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు, తోపుడు బండ్లు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఈ 5 ఏళ్లలో మీ జీవితాల్లో మార్పు ఏమైనా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఎన్నికల ముందేమన్నాడు,
జాబ్ క్యాలెండర్ అన్నాడా లేదా? పెట్టాడా జాబ్ క్యాలెండర్ అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మనం అందరం డిఎస్సి మెగా డిఎస్సి పెడతానని పెట్టాడా అని అడుగుతున్నా. 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ నియామకం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మాట్లాడుతూ ఉంటున్నాడు విద్యా వ్యవస్థలో విప్లవం తెచ్చారంట. విద్యా వ్యవస్థలో స్కూల్ బిల్డింగ్ పెయింట్ వేసి అది విప్లవంగా తమ్ముళ్ళు, అది కాదు. నాణ్యత పెంచాలి, క్వాలిటీ పెరగాలి, చదువుకున్న మా పిల్లలకు ఉద్యోగాలు క్రియేట్ చేసి అదే నిజమైన విప్లవం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఛాన్స్ అని జగన్ కు ప్రజలు అవకాశం ఇస్తే వారిని కోలుకోలని దెబ్బ కొట్టాడని టీడీపీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ కోట్లు దోచుకున్నారన్నారు. కుక్కతోక వంకర అన్నట్లుగా జగన్ లో మార్పు రాలేదన్నారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని తెలిపారు. నక్క వినయాలతో ముసలి కన్నీరు కార్చడంతో ప్రజలు కూడా నమ్మారన్నారు. సిబిఎన్ ఫోరం కార్యక్రమాలు జగన్ కు గీతులను తిప్పికొట్టేలా ఉన్నాయని అభినందించారు. ప్రజలను ఆలోచింపజేసేలా, చైతన్యం తీసుకొచ్చేలా అంశాల వారీగా సభలు ఏర్పాటు చేస్తున్నామని కితాబిచ్చారు. సార్ అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన దగ్గర నుంచి రంగస్థల కళాకారుల జీవితాలు చాలా అవహేళనకు గురైనాయి. రంగస్థల కళాకారుల్ని ముఖ్యమంత్రి గారు అవమానించారు. ఆయన రంగస్థల కళాకారులను ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేశారు. ఇంకా లోతుగా వాస్తవం చెప్పాలంటే చాలామంది రంగస్థల కళాకారులను భిక్షగాళ్ళగా మార్చాడు. బాధపడుతూ చెబుతున్నాను నేను, బాధాతప్త హృదయంతో చెబుతూ ఉన్నాను నేను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దర్జాగా తలెత్తుకు తిరిగిన కళాకారులందరూ కూడా ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పాలయ్యారు. వాళ్ళు నిర్లక్ష్యానికి గురి అయ్యారు. వాళ్ళు క్షుద్బాధలు అనుభవించారు. వారు రోజు గడవని కళాకారులు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళ గురించి అసలు పట్టించుకోలేదు ఆయన. పేదవారికి ఎంతమందికి నేను పెన్షన్లు ఇచ్చానని చెప్పుకుంటున్న వ్యక్తి ఆ పేదవాళ్ళు అత్యంత పేద వర్గానికి చెందిన రంగస్థల కళాకారులకి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కంటే ఒక్క పేద కళాకారుడికైనా మీరు పెన్షన్ ఇచ్చారా ముఖ్యమంత్రి గారు అని చెప్పి అడుగుతున్నా. ఒక్కరికి పెన్షన్ ఇచ్చారా మీరని అడుగుతున్నా. రంగస్థల కళాకారులు ఎలా బ్రతుకుతున్నారని ఒక్కసారైనా మీరు ఆలోచన చేశారా ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నా. మీరు అంటే మీ ప్రభుత్వం. తెలుగువాడి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన ఈ తెలుగు రంగస్థలం, ముఖ్యంగా పద్య నాటకం తెలుగువాడి సొత్తది, తెలుగువాడికే సొంతమది. ఏ భాషలో కూడా పద్య నాటక ప్రక్రియ లేదు. అది ఒక్క తెలుగువాడికే సొత్తది. అటువంటి పద్య నాటకాలు ముఖ్యమంత్రి గారు మీ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనాయి. ఆ రంగస్థల కళాకారులందరూ కూడా పేదవారిగా, అత్యంత పేదవారిగా మారి కొంతమంది తిండి గడవని స్థితిలో ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం నగరంలో 16వ వార్డులో పర్యటించారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
ఏంటంటే ఉన్న అపార్ట్మెంట్లు కనిపిస్తారు లోపల ఉంటే సపరేట్ గా చేసుకుంటాను. కమిషనర్ పేరు మీద ఉందండి లోపల. కమిషనర్ పేరు మీద ఉన్నా కూడా మేము ఎప్పుడు ఎక్స్ట్రా ఆడుతున్నాం కానీ వాటర్ బిల్లు ఏ రోజు తగ్గి కట్టలేదు. అది గవర్నమెంట్ కమిషనర్ పేరు మీద ఉన్నప్పుడు మేము కట్టుకోవాలి లేదండి. మాకు కట్టలేదు తీసుకెళ్ళిపోతున్నారండి. అదొకటి అపార్ట్మెంట్లు కూడా కాలిపోతున్నాయి సార్. ట్యాంకులు కూడా బాగున్నాయి. చేసి ఇలా వాలంటీర్లు మాకైనా హెల్ప్ చేస్తారు. ఆయన అప్పుడు చేస్తానన్నారు. కొన్ని రోజులు అడిగి ఉంటే చేసేవాళ్ళు. మంత్రి కొండా సురేఖ జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి మధ్య శనివారం వాగ్వాదం జరిగింది. సిద్దిపేట హరిత హోటల్లో కొండా సురేఖ ఆధ్వర్యంలో కుమరవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులను వేదికపైకి ఆహ్వానించడాన్ని పల్లా రాజేశ్వర రెడ్డి తప్పుపట్టారు. ఓడిపోయిన వారిని అలా పిలవడాన్ని జీర్ణించుకోలేక పల్లా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ సంప్రదాయాలకు ఆచారాలకు వ్యతిరేకంగా మల్లన్న జాతరపై సిద్దిపేటలో సమావేశం నిర్వహించారని ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిన వ్యక్తిని వేదికపైకి పిలవడం దురదృష్టకరమన్నారు. శ్రీ మల్లికార్జున స్వామి గుడిలో దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారని ఆరోపించారు. 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ కూడా హోటల్లో సమావేశం పెట్టలేదన్నారు. చేశారు కావచ్చు కానీ ఎంపీపీ నుంచి నాకు తెలుసు, నాకు అలవాటు. నేను ఎంపీపీ నుంచి కూడా స్పెషల్ ఇన్వైట్ గా మీరు పెట్టుకోవచ్చు, పర్మనెంట్ స్పెషల్ ఇన్వైట్ గా మీరు పెట్టుకోవచ్చు. ఇస్తా నేను, నాకేం ప్రాబ్లం లేదు. స్పెషల్ ఇన్వైట్ గా నడవాలా వద్దా, నడవాలా వద్దా ఉండకుంటే వెళ్ళండి. మేము పాటించుకుంటాం కదా. మీరున్నా మాకు ఉండకపోయినా మా ప్రొసీజర్ ప్రకారం నా గైడెన్స్ వాళ్ళు ఫాలో కావాలి. మొదట కార్యకర్తలు బయటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరు ఉండొద్దు దయచేసి. ఏ కార్యకర్తలు కూడా ఉండొద్దు. కార్యకర్త కాదు, మేము స్పెషల్ ఇన్వైట్ గా పిలుచుకోవచ్చు. మీరు దీన్ని రగడ చేస్తా అంటే ప్రతిసారి రగడే అవుతుంది. ఐ హ్యావ్ రైట్స్, నాకు రైట్ ఉంది. నేను తీసుకునే రైట్ నాకు ఉంది. స్పెషల్ ఇన్వైట్ గా మీకు ఇబ్బంది అయితే మీటింగ్ లో ఇక్కడ కలెక్టర్ గారు ఆబ్జెక్ట్ చేయాలి. కలెక్టర్ గారు చెప్తున్నారు కదా, నాకు స్పెషల్ ఇన్వైట్ గా తీసుకునే పవర్ ఉందన్నా. అంటే మీరు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే పోవడం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నాయకుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని వాళ్ళు పిలవడం, వీళ్ళు కూర్చోవడం కూడా విడ్డూరంగా ఉన్నది. ఇవాళ దేవాలయంలో ఎవరైతే రాజకీయాలకు ఇవాళ మళ్ళా దాన్ని కేంద్రంగా చేయబోతున్నారు, చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా వారి ఏదైతే కళ్యాణం ఉన్నదో కళ్యాణం గాని మిగతా జాతర గాని బ్రహ్మాండంగా చేయడానికి మేము మామూలుగా కార్యకర్తలుగా, సేవకులుగా, దేవుని యొక్క సేవకులుగా మేమందరం కూడా పాల్గొంటాం. కానీ ఇటువంటి దీన్ని కూడా రాజకీయాల ద్వారా ఇవాళ దీన్ని కూడా అపవిత్రం చేస్తున్న ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ నాయకులు కూడా ఈ విధంగా చేయడం దురదృష్టకరం. మంత్రి గారు చెప్తే మీరు ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోమని చెప్పేసి మాట్లాడడం కూడా చాలా దురదృష్టకరం. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేని, ప్రజలు ఎన్నుకున్న జెడ్పీటీసీని, ఎంపీపీని, సర్పంచ్లను పక్కన పెట్టి ఇలా ప్రజలు చీకొట్టిన వాళ్ళని తీసుకొని వాళ్ళతో పాటు కార్యక్రమాలు చేస్తున్నామంటే చాలా దురదృష్టకరం. మేము ఖచ్చితంగా ఈ యొక్క సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం. ఖచ్చితంగా రేపు జరిగే కార్యక్రమంలో మా వంతు కార్యక్రమంగా మాకు ఏ ఈగోలు లేవు, ఏ ప్రోటోకాల్ అవసరం లేదు. వారి సేవలో ఖచ్చితంగా తరిస్తాం. మా యొక్క కమిటీలే మేము ఖచ్చితంగా మా దగ్గరికి ఉన్నా లేకున్నా మల్లన్న గారి సేవలకు ఖచ్చితంగా మేము అందరం కూడా ఉంటాం తప్ప ఈ విధంగా రాజకీయాలు చేసి దీనిలో కూడా దండుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. ఈ హోటల్లో పెట్టి బ్రహ్మాండమైన హాల్స్ ఉండి అక్కడ బ్రహ్మాండమైన అన్ని ఉన్న తర్వాత 30 ఏళ్ల చరిత్రలో ఏనాడు కూడా ఇక్కడ సమావేశం పెట్టలేదు. పెట్టిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలతో నింపలేదు.
ఈ విధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అవమానపరిచిన మంత్రి గారు కానీ లేకపోతే వారని దురదృష్టకరం. మా నిరసన తెలియజేసి మేము వెళ్తున్నాం. కాకపోతే ఈ ప్రోగ్రాం మాత్రం 6వ తారీఖు అయ్యే కళ్యాణంలో గాని జాతరలో గాని మా 7వ తారీఖు 7వ తారీఖే కళ్యాణంలో గాని జాతరలో గాని మా యొక్క ప్రజాప్రతినిధులందరం కూడా స్వచ్ఛందంగా ఖచ్చితంగా పాల్గొంటాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం సచివాలయంలో రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి పలకరించారు. సీఎంను కలిసిన వారిలో బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు తదితరులు ఉన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పలువురు సిపిఎం నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. ఉత్తరాంధ్ర జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి విశాఖలో నిర్వహించిన సమావేశం రసాభాసగా ముగిసింది. గాజువాక ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఉరుకుటి రామచంద్రరావుకు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆయన వైపే ఉందని వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే నాగిరెడ్డి వర్గానికి టికెట్ ఇవ్వాలని వైవి సుబ్బారెడ్డిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గౌరవ చేశారు. 5 ఏళ్లు కష్టపడి పనిచేసిన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా నాగిరెడ్డికి సీటు ప్రకటిస్తే అందరం కలిసికట్టుగా పనిచేసి గెలిపిస్తామన్నారు. లేదంటే సహకరించబోమని నినాదాలతో హోరెత్తించారు. అయోధ్య ప్రజలు తనకు ఘనస్వాగతం పలికారని ప్రధాని మోదీ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జనవరి 22 జరిగే కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. నేను కూడా మీలాగే ఎదురు చూస్తున్నానని తెలిపారు. అయోధ్యలో జరిగే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరుగుతుందన్నారు. అయోధ్య దేశ చరిత్ర పటంలో గర్వంగా నిలుస్తుందని అయోధ్యలో జరిగిన సభలో తెలిపారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే వారసత్వమే మనకు మార్గం చూపుతుందని ప్రధాని మోదీ తెలిపారు. साथियों, आज मुझे अयोध्या धाम एयरपोर्ट और अयोध्या धाम रेलवे स्टेशन का लोकार्पण करने का सौभाग्य मिला है। मुझे खुशी है कि अयोध्या एयरपोर्ट का नाम महर्षि वाल्मीकि के नाम पर रखा गया है। महर्षि वाल्मीकि ने हमें रामायण के माध्यम से प्रभु श्री राम के कृतित्व से परिचित करवाया। महर्षि वाल्मीकि के लिए प्रभु श्री राम ने कहा था, तुम त्रिकालदर्शी मुनिनाथा, तुम त्रिकालदर्शी मुनिनाथा, विश्व बदर जिमी तुमरे हाथा। अर्थात हे मुनिनाथ, आप त्रिकालदर्शी हैं। संपूर्ण विश्व आपके लिए हथेली पर रखे हुए बेर के समान है। ऐसे त्रिकालदर्शी महर्षि वाल्मीकि जी के नाम पर अयोध्या धाम एयरपोर्ट का नाम इस एयरपोर्ट में आने वाले हर यात्री को धन्य करेगा। महर्षि वाल्मीकि द्वारा रचित रामायण वो ज्ञान मार्ग है जो हमें प्रभु श्री राम से जोड़ती है। आधुनिक भारत में महर्षि वाल्मीकि इंटरनेशनल एयरपोर्ट अयोध्या धाम हमें दिव्य भव्य नव्य राम मंदिर से जोड़ेगा। जो ये नया एयरपोर्ट बना है उसकी क्षमता हर साल 10 लाख यात्रियों को सेवा करने की क्षमता है। जब इस एयरपोर्ट के दूसरे चरण का काम भी पूरा हो जाएगा तो महर्षि वाल्मीकि इंटरनेशनल एयरपोर्ट पर हर साल 60 लाख यात्री आ जा सकेंगे। अभी अयोध्या धाम रेलवे स्टेशन पर हर रोज 10-15 हजार लोगों को
उनकी सेवा करने की क्षमता है। स्टेशन का पूरा विकास होने के बाद अयोध्या धाम रेलवे स्टेशन पर हर रोज 60,000 लोग आ जा सकेंगे। साथियों, एयरपोर्ट, रेलवे स्टेशनों के अलावा आज यहां अनेक पथों का, मार्गों का भी लोकार्पण हुआ है। राम पथ, भक्ति पथ, धर्म पथ और श्री राम जन्मभूमि पथ से आवाजाही और सुगम होगी। अयोध्या में आज ही कार पार्किंग स्थलों का लोकार्पण किया गया है। नए मेडिकल कॉलेज से यहां आरोग्य की सुविधाओं को और विस्तार मिलेगा। सरयू जी की निर्मलता बनी रहे, इसके लिए भी डबल इंजन सरकार पूरी तरह समर्पित है। सरयू जी में गिरने वाले दूषित पानी को रोकने के लिए भी काम शुरू हुआ है। భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అయోధ్య పర్యటన సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పీఎం ఉజ్వల పథకం లబ్ధిదారుల్లో ఒకరైన మీరా అనే ఓ మహిళ ఇంటికి ప్రధాని మోదీ అకస్మాత్తుగా వెళ్లారు. మహిళ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె భర్త సూరజ్, పిల్లలతో మోదీ ముచ్చటించారు. పిల్లలతో మోదీ కాసేపు సరదాగా మాట్లాడారు. అనంతరం ఇంట్లో టీ తాగారు. ఆ తర్వాత ప్రధాని వారి జీవన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఏం పని చేస్తారని ప్రశ్నించగా అయోధ్యలో తాను పూల వ్యాపారం చేస్తున్నట్లు మీరా తెలియజేసింది. అది విన్న ప్రధాని మోదీ గుడి నిర్మాణంతో పూల వ్యాపారం మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. बहुत मीठी चाय पीते हैं आप, हैं? हमसे मीठी हो ही जाती, मालूम नहीं कैसे। तो मेरा आपको क्या क्या लाभ मिला है? यही आवास मिला है। आवास मिला है, जी। आपने बना दिया? जी, आपके कृपया से। अच्छा, ठीक से बना है? हाँ। अच्छा, और पहले कहाँ रहते थे? पहले झोपड़ी था, यहाँ हाँ? खपड़े का घर था। हाँ। जी हाँ, कहाँ रहते थे? जी और जी, रुपये दोस्ते थे। पैदा हो जाए, टाइम बच जाएगा। बहुत था। पर बेचते हैं नए घाट। तो अब तो लोग बहुत आते होंगे, जी हाँ, अब तो फूल कम पड़ जाएंगे, हैं? तो आपको ये अनाज का योजना का लाभ मिलता है? जी जी, कितना अनाज मिलता है? 10 किलो। और आपको गैस मिला, जी बिजली मिली, जी घर मिला, जी अनाज मिला, जी। वाह, और पानी मिल भी- गया। पानी भी मिलता है सर। आप हम लोग का भगवान मिल गए। नहीं, भगवान तो भगवान रामचंद्र जी है। आपको हमारे लिए भगवान है। हाँ। हम लोग आपसे बहुत खुश हैं, इतना खुश हैं हम आपको इतना बयान नहीं कर सकते। हम तो उम्मीद ही नहीं किए थे कि हाँ हमारे घर తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి అంబటి రాంబాబు, సంగీత దర్శకుడు మణిశర్మ శనివారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల ఆర్థిక సాయం. డ్యూటీలో మృతి చెందిన డెలివరీ బాయ్ గురించి ప్రస్తావన. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ మొత్తాన్ని అందించిన ముఖ్యమంత్రి. నేను రాజీనామా చేయడం లేదు, పోటీ కూడా చేయడం లేదన్న గవర్నర్ తమిళిసై. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తాననే ప్రచారంలో నిజం లేదని వెల్లడి. కుప్పం నియోజకవర్గంలో ముగిసిన చంద్రబాబు పర్యటన. కుప్పం నియోజకవర్గంలో 3 రోజుల పాటు చంద్రబాబు పర్యటన. విస్తృత స్థాయిలో ప్రజలతో మమేకమైన చంద్రబాబు. ఒక్క ఛాన్స్ అనే అవకాశం ఇస్తే కోలుకోలేని దెబ్బ కొట్టారన్న పొలిట్ బ్యూరో సభ్యుడు వలరామయ్య. దళితులంతా ఐక్యం కావాలని, అసమర్థ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ను సాగనంపాలని పిలుపు.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.